హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ షట్టర్స్కి స్లైడింగ్ ట్రాక్స్, స్లైడింగ్ వీల్స్ ఏ విధంగా ఫిట్ చేయాలనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది టోటల్గా ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ ఫ్రేమ్ అండి. ఇది షట్టర్స్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీ నుంచి రావడం జరిగింది. ఇక్కడ స్లైడింగ్ ట్రాక్ చూస్తున్నారు కదా, NSC 040 మాట. ఇది అంటే ఒక 19 mm టు 22 mm వరకు మనం డోర్ థిక్నెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 19 mm షట్టర్స్ యూజ్ చేసామంటే అవి ఎలాగలేదన్నా అటు ఒక 0.8 mm అనేది బ్యాక్ సైడ్ అంటించడం జరుగుతుంది. ఫ్రంట్ వైపు ఏమో 1 mm అంటించడం జరుగుతుంది. కాబట్టి మినిమం ఎలా లేదన్నా ఒక 21 mm అయితే వేసుకోవచ్చు. ఈ ఛానల్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఛానల్స్ అనేవి టాప్ అండ్ బాటమ్ ఛానల్స్ మనం మార్కింగ్ అనేది తీసుకుంటున్నాం. అక్కడ ఫ్రేమ్ ఇన్సైడ్ సైజుకి సంబంధించి, లేదంటే మీరు టేప్ మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. మనకి అక్కడ ఛానల్ పెట్టి మార్కింగ్ చేసుకునే అవకాశం లేనప్పుడు ఈ విధంగా చేసుకున్న మార్కింగ్ అనేది ఈ విధంగా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి అవి కటింగ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఈ అల్యూమినియం ట్రాక్స్ కట్ చేసేటప్పుడు కొద్దిగా స్పెట్స్ అనేవి వినియోగించడం మనకి మంచిది. కొద్దిగా జాగ్రత్త వహించుకొని వర్క్ అనేది చేసుకోవడం వల్ల కొద్దిగా లైఫ్ లాంగ్ మన వర్క్ అనేది ప్రాపర్గా అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. లేదంటే కొన్ని ఇష్యూస్ అనేవి మనం ఇబ్బంది పడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈ వీల్స్ అండి. వీల్స్ అండ్ ట్రాక్స్ కూడా నిమ్మీ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. కొద్దిగా వీడియో లెంతీగా అవుతుందనేసి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే పెట్టాను. కొద్దిగా మీరు అర్థం చేసుకోగలరు. మీకు ఇంపార్టెంట్ది అయితే మాత్రం నేను ఫార్వర్డ్ అయితే ఏం చేయలేదు. ఈ టాప్ ట్రాక్ అండి. టాప్ ట్రాక్ అనేది ఒక 14 mm అయితే థిక్నెస్ రావడం జరుగుతుంది. థిక్నెస్ అనేది ముందుగా టాప్ ట్రాక్ అనేది మనకు కావాల్సిన సైజెస్లో కటింగ్ చేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్ క్లోజర్స్ ముందుగా ఫిట్ చేసుకోవాలి. ఆ ట్రాక్ అనేది చూస్తున్నారు కదా, ఆ ట్రాక్కి ఎడ్జ్కి లెవెల్గా అనేది ఈ సాఫ్ట్ క్లోజర్స్ ఆ ట్రాక్కి సర్ఫేస్కి మట్టంగా అయితే ఫిట్ చేసుకోవాలి. లెవెల్కి పెట్టించుకుంటే సరిపోతుంది. మొత్తం 4 సైడ్స్ కూడా ఇక్కడ 2 డోర్ స్లైడింగ్ అయితే ఇక్కడ ఈ రూమ్లో ఇవ్వడం జరిగింది. మినిమం 6 feet విడ్త్ ఎంత ఉంది. ఈ స్లైడింగ్ షట్టర్స్కి అయితే 2 స్లైడింగ్ షట్టర్స్ ఇవ్వడం జరిగింది. మనం ఓన్లీ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మరైనా అయితే పొందడానికి అవకాశంగా ఉంటుంది. ఇక్కడ హైడ్రాలిక్ పంప్స్ ఈ విధంగా అక్కడ ఎల్లంకి అయితే ఇవ్వడం జరుగుతుంది. స్క్రూస్ ఇప్పుడు అక్కడ నేను ఎడం చేతి వైపు బిగిస్తున్నాను. రైట్ సైడ్ చివరికి కూడా ఒక నట్టు ఉంటుంది. రైట్ సైడ్ కూడా మనం అది టైట్ చేస్తాం అనుకోండి, ఒకవేళ మనం హైడ్రాలిక్ పంపుని చిన్న అటు ఇటు మూవ్ చేయాలన్నా ఆ చివరికి మనకి ఎల్లంకి అనేది తిప్పడానికి అవ్వదు. అందుకనేసి కొద్దిగా ఇటువైపు ఎడం చేతి వైపు ఉండేది అయితే మనకి ఇన్సైడ్ ఉండేది ఎల్లంకి అనేది ఫిట్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా మనకి చిన్నది అటు ఇటు మూవ్ చేసుకోవాలన్నా సరే హైడ్రాలిక్ పంప్ అనేది మూవ్ చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ కింద బేస్ ఛానల్ ఏమో 6 mm థిక్నెస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ షట్టర్స్ అయితే కూడా మనం ఎంత తగ్గించుకుంటే మన షట్టర్స్ అయితే కూడా ఫ్రీగా ఇన్సైడ్కి సెట్ అవుతాయి అనేది అది కూడా మీకు వీడియో చివరిలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక 3 స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరిగింది కింద బాటమ్ ఛానల్కి. టాప్ ఛానల్ కూడా మినిమం ఒక 3 to 4 అనేది మనం గ్యాప్లు చూసుకోవాలి. ఫ్రేమ్కి ఫ్రంట్ వైపు ఫ్రేమ్ నీట్గా దాపయిందంటే మినిమం 3 to 4 స్క్రూస్ అయితే వేసుకోవచ్చు. లేదంటే ఎక్స్ట్రాగా పడితే కొద్దిగా ఎక్స్ట్రాగా అనేది స్క్రూస్ వేయటం వల్ల ప్రాబ్లమే లేదు కదా. బాటమ్ ఛానల్కి అయితే మనకి ఎలాగా ట్రాక్ అనేది స్క్రూలు కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారా హైడ్రాలిక్ పంప్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ హైడ్రాలిక్ సాఫ్ట్ క్లోజెస్ అవి అనేవి లింక్లు అనేవి మనకి ముందుకనేవి ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. 4 వైపులా కూడా మీరు షట్టర్ ఎక్కించేటప్పుడు ఈ ముందుగా ఓపెన్ చేయకుండా మీరు ఎక్కించి డోర్ కానీ మూవ్ చేశారనుకోండి, ఉండి ఆ వీల్ వెళ్ళి స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా ముందుగా లాగేసి ఇప్పుడు తర్వాత షట్టర్లో ఎక్కించడం వల్ల ప్రాపర్గా సాఫ్ట్ క్లోజ్ అనేది అది పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా బాటమ్ ట్రాక్ బిగించిన తర్వాత స్క్రూస్ కనిపించుకుంటే ఈ విధంగా ఎడిషనల్గా ఒక ట్రాక్ అయితే ఇన్సైడ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రెడీమేడ్ వర్క్ కదండి. ఫ్రంట్ వైపు మాన్యువల్ వర్క్ అయితే ముందునైతే డమ్మీ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ అలా కాదండి,
ఫ్రంట్ లెవెల్కి అయితే ఛానల్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, డోర్స్ అనేవి ప్రాపర్గా ఫ్రేమ్కి అయితే అలాగా గ్యాప్లు లేకుండా కరెక్ట్ సెట్ అయ్యి, ముందుగా మీరు ఫ్రేమ్ చేసుకునేటప్పుడే డోర్ పెట్టి, డోర్ ఏ విధంగా అయితే వచ్చిందో 99% రైట్ యాంగిల్కి అయితే వస్తుందండి. డోర్స్ అయితే రెడీమేడ్ షట్టర్స్ అయితే రైట్ యాంగిల్కి పక్కాగా వస్తాయి, సందేహం లేదు. 99.9% అయితే ఏదో ఒక్కొక్కసారి ఒక 1 mm అటు ఇటు అయితే అవ్వచ్చు, కానీ ప్రాపర్గా అయితే రావడం జరుగుతుంది. ఆ రైట్ యాంగిల్కి సంబంధించి కొద్దిగా ఫ్లోరింగ్ అటు ఇటు తేడాలు ఉంటాయి, కొద్దిగా డోర్ని బట్టి సెట్ చేసుకోవడం మంచిది. ఇక్కడ చూసారు కదా డ్రాయింగ్లోనే టాప్ వీల్స్కి అయితే 100 మెజర్మెంట్ పెట్టి వీల్ అయితే బిగించుకోవాలి. బాటమ్ ప్లాంక్ ఏమో ఒక 40 mm అనేది మెజర్మెంట్ పెట్టి వీల్స్ అనేవి ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ వీల్ బాటమ్ వీల్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది ఇక్కడ చూద్దాము. టాప్ వీల్కి ఒకలా ఉంటుంది, లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. కింద వీల్కి ఏమో కొద్దిగా బ్రష్లా అయితే రావడం జరుగుతుంది. కొద్దిగా వీడియో అయితే కొద్దిగా తక్కువ సమయంలో మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి, సోది లేకుండా కొద్దిగా నీట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. చూసారు కదా, ఇది టాప్ వీల్ అండి. టాప్ వీల్కి ఒక బ్రష్ అది లేకుండా ప్లెయిన్గా ఈ విధంగా ఉంటుంది టాప్ వీల్ అనేది. మనం ఎక్కువగా నిమ్ అయితే యూజ్ చేస్తాం, నిమ్ అయితే మనకి ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా, టాప్ వీల్ అనేది ఈ విధంగా ఉంటుంది మోడల్. ఇలా బాటమ్ వీల్కి ఈ విధంగా అయితే బ్రష్ లాగా అయితే కింద రావడం జరుగుతుంది. ట్రాక్ మూవ్ అయ్యేటప్పుడు ఆ బ్రష్ అనే సౌండ్స్ అయ్యి రాకుండా కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. టాప్ వైపు అనేది 100 mm. 100 mm అంటే 4 inches మాట. 4 inches అనేది అక్కడ ఆ వీల్స్కి హోల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ మార్కింగ్ దగ్గర పెట్టుకొని 100 mm పెట్టుకొని అవి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. 100 mm అంటే 4 inches అండి. 4 inchesకి అటు ఇటు ఉంటాయి. ఎంఎంఎల్స్కి ఇంచెస్కి చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక నూలు, సన్నపు నూలు, ఇలా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, ఒక 25 అలాగా. ఎక్కువగా ఈ కంపెనీ వర్క్ అనేది ఎంఎంలోనే అయితే చేయడం జరుగుతుందండి. ఎందుకంటే నా ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా మన ఎంఎంలోనే మార్కింగ్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎంఎంలు ఇచ్చినట్లయితేనే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇంచెస్లో అయితే మనం మెజర్మెంట్లు అయితే వాళ్ళకి ఇవ్వలేము, వాళ్ళు చేయరు కూడా ఇంచెస్లోనే. వాళ్ళంతా కూడా ఎంఎంలోనే చేయడం జరుగుతుంది. మనం ఎంఎంలో అనేది ప్రొసీడ్ అవ్వడం మంచిది. వర్క్ అనేది చాలా నీట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ కిందనైతే 40 mm అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కిందనే కొద్దిగా ప్రాపర్గా ప్రాబ్లం లేదండి, 40 mm పెట్టాలని లేదు. కొద్దిగా అటు ఇటుగా మనకు డోర్ బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది కొద్దిగా ఈ షట్టర్ అనేది విడతలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇంకా 40 mmకి ఇంకా తక్కువే పెట్టాను. ఎందుకంటే డోర్ మళ్ళీ షేకింగ్ అవుతుంది కదా మూవ్ చేసేటప్పుడు. ఇప్పుడు బాటమ్ వీల్స్ మాత్రం 4 అనేది ఫుల్ స్క్రూస్ అయితే వేసేసుకుంటాం. హైట్లో ఎందుకంటే 2 స్క్రూస్ వేసాము. ఒకవేళ ఏమైనా సరే మీదే మనకి ఎక్కించేటప్పుడు డోర్స్ ఏమైనా సరే వెళ్ళకపోయినట్లయితే వీల్స్ అనేవి రిమూవ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఫిట్ చేసుకోవచ్చు. కానీ అటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడైతే ఫిట్ చేయడం జరిగింది వీల్స్ అనేవి. ఒకసారి వీడియోలో చూడండి, ప్రాపర్గా అలాగా స్మూత్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాయి డోర్స్. ఈ విధంగా మనం మెజర్మెంట్ అయితే ఫ్రేమ్ అయితే తయారు చేయడం జరిగింది. ఆ గ్యాప్ ఎంత ఇంచాను అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్సైడ్ ఒక 2000 ఉందనుకోండి. ఇన్సైడ్ 2000 ఉంటే ఆ 2000లో నుంచి ఒక 29 mm అనేది తగ్గించుకోవాలి. ఛానల్ థిక్నెస్ అండ్ డోర్ గ్యాప్. మీకు షట్టర్ సైజ్ కావాలంటే ఇప్పుడు 2000 ఉందనుకోండి, ఆ 2000లో నుంచి 29 మైనస్ చేసేస్తే మనకి షట్టర్ సైజ్ అనేది వచ్చేస్తుంది. అదే ఎంఎంలో అయితే అంగుళం నూలు అండి. అంగుళం నూలు అంటే ఇప్పుడు ఇది ఛానల్ థిక్నెస్, ఇది ఒక 14 mm, ఇది ఒక 16 mm, అంటే 20 mm అనేది ఈ ఛానల్ థిక్నెస్ అనేది పోతుందండి. ఛానల్ థిక్నెస్ అంటే ఒక 7 నూలు ఎంత పోతుంది. ఒక గ్యాప్ అనేది ఒక 25 సన్నపు నూలు ఎంత ఉంటుంది, ఒక 3 నూలు ఎంత గ్యాప్ వస్తుంది. డోర్స్ ఫ్రీగా అయితే మనకి అవి క్లోజ్ అయిపోవడం అయితే జరుగుతుంది. సేమ్ మనం దీని ముందు డోర్ ఏ విధంగా అయితే ఫిట్ చేసామో నెక్స్ట్ ఈ సెకండ్ డోర్ కూడా అదే విధంగా మనం ఫిట్ చేయడం జరుగుతుందండి. సేమ్ మీదనైతే 100 ఇచ్చాము 4 inches, కిందనేమో 40 inches అయితే అదే 40 mm అండి, సారీ 40 mm. ఎక్కువ మన ఎంఎంలో అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఓన్లీ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ సంబంధించి వీడియోస్ ఎక్కువగా చేయడం జరుగుతుంది, చేశాము. ఈ వీడియోస్ ఏమైనా సరే మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు ఎటువంటి ట్యాండమ్స్ గురించి కానీ చాలా వీడియోస్, హైడ్రాలిక్ పంప్స్, రెడీమేడ్ వర్క్ గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఎటువంటి డౌట్స్ ఉన్నా
కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయవచ్చు. అదేవిధంగా స్క్రీన్ పైన నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్రెడీ మన ఛానల్‌లో స్లైడింగ్ షట్టర్స్ గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కొద్దిగా ఏమైనా ఇన్ఫర్మేషన్ తగ్గినట్టయినా మీరు ఆ వీడియోలు చూసి మీ సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. చూసారు కదా! టోటల్‌గా అవుట్‌పుట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఇంకా ఎటువంటి బ్యాక్ సైడ్ కప్పులు, గిప్పులు కొట్టవసరం లేదండి. అదే కొన్ని కంపెనీలు స్లైడింగ్ షట్టర్స్ అయితే ఉంటాయి. వాటికైతే కప్పులే తీసుకోవాలి. వీటికైతే ఇంక ఎటువంటి కప్స్ అయితే ఏటి తీయవసరం లేదు. ఓన్లీ అలా వీల్స్ అనేవి ఫిట్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా స్లైడింగ్ షట్టర్స్ అయితే ఫిట్ చేయొచ్చు.